కల్కి సీక్వెల్ నుంచి దీపికా పడుకోనే గారిని డిస్కంటిన్యూ చేస్తున్నట్టుగా కల్కి టీం అనౌన్స్ చేసింది. వైజయంతి మూవీస్ వల్ల అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేసిన ఈ ట్వీట్ సారాంశం, ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ వీ హ్యావ్ డిసైడెడ్ టు పార్ట్ వేస్. Despite the long journey of making the first film, we were unable to find a partnership. అనేసి అన్నారు. అంటే ఒక ఫస్ట్ ఫిల్మ్‌తో లాంగ్ జర్నీ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా మేము ఒక క్లియర్ పార్ట్నర్‌షిప్ ఎస్టాబ్లిష్ చేయలేకపోయాము ఈ హీరోయిన్. పార్ట్నర్‌షిప్ అంటే ఒక డీల్, బిజినెస్ డీల్ లాంటిది విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్. సో ఇవేవి కూడా మాకు మ్యాచింగ్ అవ్వలేదు అన్నట్టుగా వీళ్ళు చెప్పినట్టు అనిపిస్తుంది. తర్వాత అన్నారు, అండ్ ఎ ఫిల్మ్ లైక్ కల్కి డిజర్వ్స్ దట్ కమిట్మెంట్ అండ్ మచ్ మోర్. అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తగినంత కమిట్మెంట్ కానీ ఆర్ అదర్ ఆస్పెక్ట్స్ కానీ మీ నుంచి మాకు రాలేదు కాబట్టి మేము ఈ డెసిషన్ తీసుకున్నాము అన్నట్టుగా వాళ్ళు మెన్షన్ చేశారు. ఒక విషయం అయితే నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే దీపికా గారిది ఆ మూవీలో కల్కి వాళ్ళ మదర్ రోల్, అంటే చాలా క్రూషియల్ రోల్ అది. అదే వాళ్ళు ఫస్ట్ పార్ట్లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ అలా ఎస్టాబ్లిష్ చేసిన క్యారెక్టర్లో ఆ హీరోయిన్ని రిప్లేస్ చేస్తే అది ఎలాగ వాళ్ళు కన్విన్సింగ్‌గా చేయగలుగుతారు అనేదే అర్థం కావట్లేదు. అంటే ఇంకొక బెస్ట్ యాక్ట్రెస్‌తో ఈ క్యారెక్టర్‌ని రిప్లేస్ చేయొచ్చు. బట్ అలా ఫేస్ చేంజ్ చేయడం అనేది ఆర్ మేబీ ఈవెన్ కథ కూడా మారుస్తారేమో. బట్ అది ఎంతవరకు అది కన్విన్సింగ్‌గా వాళ్ళు మనకి చూపించగలరు, మనం ఎంతవరకు ఆడియన్స్ అది యాక్సెప్ట్ చేయగలరు అనేది మనకి ఆ పార్ట్ 2 వస్తే గానీ తెలియదు. బట్ ఇది జనరల్‌గా అసలు జరగదు. చాలా రేర్ కేస్ అన్నమాట. ఇలాంటి ఒక లార్జ్ స్కేల్ మూవీలో ఇంత ఎన్సెంబుల్ కాస్ట్‌లో ఒక పివటల్ రోల్ ఉన్న ఒక స్టార్ హీరోయిన్‌ని రిప్లేస్ చేయడం అనేది నిజంగా వాళ్ళ మధ్య ఏమి జరిగాయో మనకు తెలీదు. వాటెవర్ ద ప్రాబ్లమ్స్ మేబీ, బట్ ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ అన్‌ఫార్చునేట్. దీనికన్నా ముందు 'స్పిరిట్' మూవీ నుంచి కూడా ఆవిడ ఎగ్జిట్ అయ్యారు. బట్ 'స్పిరిట్' అనే మూవీ ఏంటంటే మనెవరు ఇంకా చూడలేదు. అది షూటింగ్ దశలో ఉండగానే ఆవిడ ఎగ్జిట్ అయిపోయారు కాబట్టి అది ఓకే. బట్ ఈ 'కల్కి' మూవీ ఫస్ట్ పార్ట్‌లో మనం ఆల్రెడీ ఈవిడ క్యారెక్టర్ చూసి ఉన్నాము. ఆవిడని చూసి ఉన్నాము. మన మైండ్‌లో అది రిజిస్టర్ అయ్యి ఉంది. సో ఆ ఇంపాక్ట్ మరి వీళ్ళు ఎలాగది మారుస్తారు అనేది మనం వేచి చూడాలి.